వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. భారతదేశంలోని గొప్ప గురువుల గురించి చెప్పుకునేటప్పుడు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల ప్రస్తావన ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వస్తుంది. వీరందరి గురించి చెప్పుకునే ముందు శారదామాత గురించి కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ ప్రస్తావన అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. సాధకుడైన భర్తకు కాళీమాతల, అతని శిష్యులకు తల్లిగా భాషించిన శారదాదేవి మాతృమూర్తి అన్న మాటకు కొత్త నిర్వచనాన్నిచ్చింది. శారదామాత 1853లో బెంగాల్లోని మారుమూల ప్రాంతమైన జైరాం భాటి అనే కుగ్రామంలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు కడుపేదవారు. కానీ తమ ఇంట ఒక అసాధారణమైన మనిషి జన్మించబోతుందని తెలిపేందుకు వారికి అనేక దర్శనాలు కలిగేవట. తల్లికి ఇంటి పనుల్లో సాయపడటం, పొలానికి వెళ్ళి తండ్రికి ఆహారం అందించటం, ఇలా ఆమె జీవితం సాగిపోయింది. కానీ ధ్యానమన్నా పూజలన్నా ఆమెకు అపారమైన ఆసక్తి ఉండేది. ఒక 8 మంది యువతులు ఎప్పుడూ తనకు కనిపించేవారని చెప్పేవారు శారదామాత. ఇలా ఆమె బాల్యం బయటకు సర్వసాధారణంగా కనిపించినా లోపల మాత్రం ఆమె సాధకురాలే. శారదామాత 5వ ఏట కాళికాదేవి మందిరంలో పూజారిగా పనిచేసే గదాధర చటోపాధ్యాయకిచ్చి రామకృష్ణ పరమహంస అసలు పేరు అది పెళ్లి చేశారు. అప్పటికీ శారదామాత వయస్సు 5 ఏళ్లు, రామకృష్ణులకు 23 ఏళ్లు. శారదామాతకు 18 ఏళ్ల వయసు రాగానే రామకృష్ణుడితో కలిసి ఉండేందుకు దక్షిణేశ్వరానికి చేరుకున్నారు. ఆమెను చూసిన వెంటనే రామకృష్ణులు, నన్ను ఈ ఐహిక ప్రపంచంలోకి దింపడానికే వచ్చావా అని అడిగారట. దానికి శారదామాత చిరునవ్వుతో, లేదు, నేను మీ లక్ష్య సాధనలో సాయం చేసేందుకే వచ్చాను అని బదులిచ్చారట. అన్నట్టుగానే శారదాదేవి రామకృష్ణుని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆయన సాధనలకు ఏ అడ్డు లేకుండా జాగ్రత్త పడేవారు. భౌతికమైన సంబంధం లేని అన్యోన్య దాంపత్యం వారిది. రామకృష్ణుని తన ఆధ్యాత్మిక పురోగతికి సాయపడే గురువుగా శారదామాత తలిస్తే ఆమెను సాక్షాత్తు ఆ కాళీమాతగా భావించేవారు రామకృష్ణులు. అలా భావించి ఆమెను షోడశోపచారాలతో పూజించిన సందర్భాలు ఉన్నాయి. శారదామాత ఒక పక్క భర్త అవసరాలను కనిపెట్టుకుంటూనే ఆయన కోసం వచ్చే శిష్యుల కోసం వండి పెడుతూ ఉండేవారు. ఇలా వారినందరూ రామకృష్ణుని పరమహంసగా గుర్తించడంతో పాటుగా శారదాదేవిని మాతృమూర్తిగా భావించేవారు. 1886లో రామకృష్ణ పరమహంస మరణించడంతో ఆయన శిష్యులు శోకసంద్రంలో కూరుకుపోయిన ఉన్నవేళ వారికి శారదామాత తగిన ధైర్యాన్ని అందించారు. సోదరి నివేదిత, సోదరి దేవమాత వంటి వారు ఆమెలోని ఆధ్యాత్మిక సంపదకు, హైందవ శ్రీ తత్వానికి ఎంతగానో అబ్బురపడేవారు. రామకృష్ణ పరమహంస దేహాన్ని త్యజించిన తర్వాత 34 సంవత్సరాల వరకు శారదామాత తన శిష్యులను కాచుకున్నారు. 1920 జూలై 20న ఆమె కైవల్యాన్ని సాధించారు. శారదామాత దివంగతులు కావడానికి కొద్ది రోజుల ముందుగా ఆమె చెప్పిన మాటలు ఆమె పరిణితిని సూచిస్తాయి. మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరులలో లోపాలను వెతకడం మానండి. బదులుగా మీ లోపాలేంటో గుర్తించండి. ఈ ప్రపంచమే మీది అన్నంతగా సొంతం చేసుకోండి. అప్పుడు ఈ ప్రపంచంలో అంతా మీవారే అని గుర్తిస్తారు. ఇంతకంటే అమూల్యమైన సలహాను ఏ మాతృమూర్తి మాత్రం అందివ్వగలదు? ఈరోజు తిథి ప్రకారం శారదామాత పుట్టినరోజు. ఆవిడ అలాంటి తల్లి రోజున ఆవిడ గొప్పతనాన్ని తెలియని చాలామందికి తెలియజేయడంతో పాటు ఆ అమ్మను ఒకసారి తలుచుకునే అవకాశం నాకు కలుగుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్, ఇవి మీ ఛానల్స్, మీ వల్ల మాత్రమే నడుస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి. అంతేకాదు ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా అవసరం. ఎవ్వరు ఆర్ వాయిస్కి అండగా లేకపోయినా చాలా ఒంటరిగా పోరు చేస్తున్నాం. ఎందుకో తెలుసా? మీరున్నారు అనే ఒక విశ్వాసం. ఎస్, దేశం కోసం, ధర్మం కోసం ఆ అమ్మాయి కష్టపడుతుంది అని మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు చూస్తున్న అభిమానం, మీరు ఇస్తున్న రెస్పెక్ట్ మాటల్లో వెలకట్టలేండి. కానీ ఛానల్ని నడపడం రోజు రోజుకి కూడా దినదిన గండంగానే మారుతోంది. ఎట్టి పరిస్థితిలో దీన్ని వదిలే ప్రసక్తే లేదు. పైసల కోసం ఎక్కడ తల ఉంచే ప్రసక్తి అంతకంటే లేదు. దేశం కోసం, ధర్మం కోసమే ఈ ఛానల్ ఉంటుంది. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి అని మాత్రమే వేడుకుంటున్నాం. సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.